హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్తే. అరుణ్ శివ ద రేట్ ఆఫ్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం. నేను మీ కేఎస్ వరప్రసాద్ను. ఈరోజు మీకు ఈ వీడియోలో రాగి జావా మంచి రుచిగా హెల్దీగా అందరూ ఇష్టపడే విధంగా ఎలా తయారు చేయాలనేది వేళ చూద్దాం. మీరు ముందుగా 1 కేజీ రాగులు చక్కగా నీళ్ళలో వేసుకొని బాగా కడిగి 2 సార్లు చక్కగా ఆరబెట్టండి. బాగా పొడిగా ఆరిపోయిన తర్వాత వాటిని మిక్సీలో కానీ పిండి మిషన్లో కానీ చక్కగా పిండి రెడీ చేసుకోండి. పిండి అనేది మరీ బాగా మెత్తగా కాకుండా లైట్ బరకగా పట్టించుకోండి. అలా పట్టించుకొని తర్వాత పిండి రెడీ చేసుకున్నారు కదా, మీరు ఒక గ్లాస్ తీసుకొని గ్లాసులో మీరు తాగే వాళ్ళని బట్టి 4 స్పూన్లు ఈ రాగి పిండి అనేది ఆ గ్లాసులో వేసుకొని దానిలో ఒక బూస్ట్ ప్యాకెట్, అలాగే మన ఎవ్రీడే మిల్క్ పౌడరు 10 రూపాయల ప్యాకెట్ 15 గ్రాముల మిల్క్ పౌడర్ ఉంటుంది, అది అందులో వేయండి. అందులో వేసి వాటర్ పోసి సరిపడా కొద్దిగా వాటర్ పోసి బాగా లిక్విడ్ లాగా బాగా కలపండి. గడ్డలు లేకుండా చక్కగా కలుపుకోండి. ఇవి లోపు మీరు పొయ్యి మీద ఒక 1/2 లీటరు వాటర్ పోసి దాన్ని ఫుల్గా బాయిల్ చేసుకోండి. బాయిల్ చేసుకొని కొద్దిగా ఫ్లేమ్ తగ్గించుకొని మీరు రెడీ చేసుకున్న లిక్విడ్ దానిలో బాగా కలుపుకోండి. మీరు దానిలోనే సరిపడా పంచదార యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుంటే మరీ ఫ్లేమ్ వదులుకొని ఒక 4-3 సెకండ్లు బాగా కలపండి, బాగా కలిసేటట్టుగా. అప్పుడు దించండి. దించిన తర్వాత బాగా కళాయి పెట్టి మీరు చల్లారిన తర్వాత సర్వ్ చేసుకోవచ్చు. చక్కగా కూలింగ్ కావాలనుకునేవారు బాటిల్లో వచ్చి ఫ్రిడ్జ్లో పోసుకోవచ్చు. లేదనుకోండి ఫ్రిడ్జ్లో పెట్టి వాడుకోవచ్చు. లేదనుకోండి మీరు విడిగా చల్లారిన తర్వాత తీసుకోవచ్చు. మీరు పందారు అనేది సరిపడా యాడ్ చేసుకోండి. ఉప్పుతో తాగాలనుకునేవారు బూస్ట్ అనేది పాలు ఆపుకొని డైరెక్ట్గా నేను చెప్పిన ప్రాసెస్లో ఉప్పు కలుపుకొని వాడుకోవచ్చు. ఈ వీడియో మీరు పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు. మేము మరిన్ని వీడియోలు చేయడం కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.